తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. జయప్రద గారు యాజ్ అస్ట్రాలజర్ చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను ఖచ్చితంగా మీకు. ఎందుకంటే ఒక ప్యాషన్ తో చేస్తున్నారు కాబట్టి ఇదేంటి అని చెప్పి దాన్ని తెలుసుకునే ప్రయత్నంతో ఆ ప్యాషన్ ఉంటేనే కరెక్ట్ గా అనాలిసిస్ అనేది వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందులో అయినా అస్ట్రాలజీ అని కాదు, మనం చేసే పని మీద మనకి కనుక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్తాం మనం కదా. మంచి స్థాయిలో ఉండగలుగుతాం. ఖచ్చితంగా. సో మీరు ఇప్పుడు నేను అడగాలి అనుకున్నది ఏంటి అంటే, రాసుల వారిగా ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అని సర్వసాధారణంగా చేసేదే. అంటే ఇప్పుడు శుక్రుడికి కానీ, బుధుడికి కానీ, శనికి కానీ, లేకపోతే గురువుకి కానీ రెండు రాశులు, కుజుడికి కానీ రెండు రాశులు ఉన్నాయి. సూర్యచంద్రులకు ఒక్కొక్క రాశిని కేటాయించడం జరిగింది. సో శుక్రపాలితమైనటువంటి రెండు రాశులు వృషభ, తులా రాశి. ఈ రెండు రాశుల వాళ్ళకి శుక్రుడు ఎటువంటి ఇంపాక్ట్స్ ని ఇస్తూ ఉంటాడు? మరి ఒకే రాశి అధిపతి కదా, ఇద్దరికి ఒకేలాగుంటుందా? రకరకాల చేంజెస్ ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది అసలు? వృషభ రాశి వారికి శుక్రుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, తులారాశి వారికి శుక్రుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, ఇద్దరికి మరి శుక్రుడు యోగించాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ ఒక్కసారి కొత్తగా అడగాలనే ప్రయత్నం చేస్తున్నాను, మీరు కూడా. తప్పకుండా. అయితే మీరు అడిగిన మీ ఉత్సాహాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను. అయితే ఏంటంటే ఇక్కడ మనకి శుక్రుడు ఎలా యోగిస్తాడు అనే దానికి ముఖ్యంగా మనకి రాశి కంటే కూడా లగ్నం. సో లగ్నానికి ఆయన ఎవరు యోగ్యమైన అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఒక లగ్నానికి ఆయన యోగ్యం ఇవ్వట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు శుక్రుడు బాగుండే, చాలా మంది ఉచ్చ స్థితిలో శుక్రుడు ఉంటే అమ్మాయిలతో తిరుగుతారా వీళ్ళు అని చెప్పి కొంతమంది అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి ఉద్దేశంతో మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థాతి కదా, సో అలా ఉంటే అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆ అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరుగుతుంటారు, కొంచెం లక్షణాలు వేరేగా ఉంటాయి, వేరే లక్షణాలు వస్తాయి అని చెప్పి అంటారు. కానీ ఖచ్చితంగా అలాగేం ఉండదు. నాకు తెలిసిన వరకు ఇప్పుడు దగ్గర చూసిన జాతకాల్లో అలాగేం లేదు. 12th హౌస్ లో శుక్రుడు ఉంటే కాస్తంత అలాంటి ఎమోషన్స్ కొంచెం లోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సెన్సిటివ్ గా. 12th హౌస్ ఏ హౌస్ అయినా అది, ఏ హౌస్ అయినా సరే అది 12th హౌస్ అయి ఉంటే వాళ్ళకి, అంతేగాని ఉచ్చ స్థితిలో ఉంటే అవుతుందని మాత్రం కాదు కదా. కానీ 12th హౌస్ లో శుక్రుడు ఉంటే చాలా లగ్జరియస్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తారని వినటం, మీరేమంటారు? లగ్జరీ లైఫ్ అనేది అదే ఎంజాయ్ అంటారు. ఒక బంధానికి లోన్ అవ్వకుండా వాళ్ళు నచ్చినట్టుగా బతకడమే ఇది ఈ రోజుల్లో ఓకే. అంటే దీనికి ముడిపడకుండా నేను ఇలా కాదు అని చెప్పేసి అనుకోవడం. అమ్మాయిల విషయంలోకి వస్తే అమ్మాయిలు కూడా కొంతవరకు వివాహము, మొదటి వివాహము, రెండో వివాహం అయ్యే అవకాశాలు కూడా కొంతమందికి కొన్ని లగ్నాలు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రాశి ఒక్కటి మనం తీసుకొని లేదా శుక్రుని ఒక్కడిని తీసుకోకూడదు ఎప్పుడు కూడా. లగ్నము, లగ్నానికి ఏమయ్యారు వాళ్ళు, పాపుల శుభుల. ఈ పాపత్వం అయితే పాపర్గణంలో పడ్డారంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది పడతారు. అదే శుభర్గణంలో పడితే ఎలా అయినా బయటపడతారు. ఇది ఖచ్చితంగా వాడు. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, లగ్నాలు అందరికి తెలియకపోవచ్చు, అందుకని రాశి వైజ్ అడిగారు. సో వృషభ రాశి వాళ్ళకి యోగం బాగుంటుందా, తుల రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఇద్దరికి బాగుంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళకి తొందరగా బాగుంటుంది, తులారాశి వాళ్ళకి ఆలస్యంగా వస్తుంది. తొందరగా బాగుండడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ధనస్థానం, ధనభావం అనేది మిథున రాశి అయింది. సో మిథున రాశి అవడం వల్ల ఏంటంటే వాక్చాతుర్యం ఏంటి, సంపాదించాలని చిన్నప్పటి నుంచి కోరిక, కుతూహలం ఉండడం, ఆ లక్షణాలు ఉంటాయి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఉంటాం. జనరల్ గా ఏంటంటే వృషభ రాశి అధిపతి ఎద్దు కనుక ఎద్దులా పనిచేస్తారా వీళ్ళు? కాదు, అంత స్ట్రాంగ్ గా ఉంటారు, అంత బలంగా కలిగిన వాళ్ళు, అంటే పుష్టి కలిగిన వాళ్ళు. అంటే ఏ విషయమైనా వాళ్ళ ఎమోషన్ కి లోన్ అవ్వకుండా వాళ్ళు అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమిస్తారని అర్థం. ఈ శ్రమ వల్ల వాళ్ళు చేసే పనుల్లో ఏంటంటే వెతుక్కుంటారు. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఏంటి, ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడాలి ప్రతి ఒక్కరికి. అయితే ఆరోగ్యము, ఇంకా వేరే వివాహాలు అన్ని ఉండేవి, కానీ ఇప్పుడు మనకి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఉంది. సో ఆర్థిక మాన్యాన్ని సంపాదించుకోవడం ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇలా కాదు ఇలా ఉండాలి. సో కొంతమంది తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా సంపాదించడం కానీ, చిన్న వయసులో నుంచే వాళ్ళు ఈ చదివితే అమ్మవానికి పెద్ద ఖర్చు అయిపోతుంది, నేను ఈ చదివినా నేను సాధించగలను అనే లక్షణాల ఆలోచన కలిగిన వాళ్ళు. కొంతమంది కొంచెం జల్సాగా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని చక్కగా వాడుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు. ఎందుకంటే శుక్రుడు అధిపతి కదా వీళ్ళకి, ఖచ్చితంగా ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అలాగే వీళ్ళు కష్టపడే తత్వం ఉంటుంది, రెండూ ఉంటాయి.
సో ఎంజాయ్మెంట్ అంటే చాలా వరకు ఎన్ని తిట్టినా ఏంట్రా ఎద్దులు అలా భరిస్తున్నావు కానీ మాట్లాడట్లేదు అంటే అంటాం కదా, దానికి కూడా వృషభ రాశి వాళ్ళే. అంటే వాళ్ళు ఏమైనా అనుకోని మనం మాత్రం అనుకుని చేద్దాం అనుకునే తత్వం ఉన్న వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళే. వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే నాకు మాత్రం ఏం పట్టదు, నేను అనుకుంది ఫైనల్ గా చేసేసుకుంటాను ఎద్దు మీద నీళ్లు పడ్డట్టే, వర్షం పడ్డ అంతే. సో ఇది కూడా వృషభ రాశి. Okay. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానం మిథున రాశి అయింది, అలాగే పంచమ స్థానం వీళ్ళకి కన్యా రాశి అయింది. అందుకని ఏంటంటే ఎక్కువ వరకు సంపాదన ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా బతకాలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళకి వచ్చేసరికి మనకి ఏమైపోయింది, తులారాశి వాళ్ళకి ధనస్థానం మళ్ళీ వీళ్ళకి వృశ్చిక రాశి అయింది. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కోపం, పౌరుషము, పట్టుదల, అక్కడ సంపాదన కంటే కూడా వాళ్ళ పంతాలు నెరవేరాలి, అవి నెగ్గాలి ముందు. అక్కడ సంపాదన ఉంది, అక్కడ మీరు ఇలా తగ్గి మాట్లాడితే మీకు బ్రహ్మాండం కలిసి వస్తుందంటే ఎందుకు తగ్గి మాట్లాడాలి, నాకుండే లక్షణం నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే మాట్లాడగలను, అయితే ఇస్తారు వాళ్ళు ఇష్టమైతే వాళ్ళు చేస్తారు, ఇది లేదు. అందువల్ల కరాఖండిగా ఉంటారు. కరాఖండిగా ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్నది విశాఖ నక్షత్రము, తర్వాత చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రం. గురువు కూడా డిఫరెంట్ ఆలోచనలో ఉండగలిగిన వాళ్ళు. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు, విశాఖ నక్షత్రానికి గురువు. అంటే మూడు కూడా ఏవి తగ్గే గ్రహాలు కావు, ఖచ్చితంగా ఇండిపెండెన్స్ కోరుకునే గ్రహాలు. ఇప్పుడు కుజతత్వం అంటే ఏంటి, అగ్రెసివ్, నా పని అయిపోవాలి ఏంటి. ఇక రాహు నక్షత్రం ఏంటి, ఏదైనా మాయ చేసి నేను బోల్తా కట్టాల్సిందే తప్ప నాకు మాత్రం లొంగే పని లేదు. ఇక గురు నక్షత్రం ఏంటి, నువ్వేమైనా చేసుకో నేను మాత్రం ఇలానే ఉంటాను, స్తంభిస్తుంది. కొంచెం విశాఖ ఎలా అయినా ఖచ్చితంగా గట్టిగానే ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు. అందులో అమ్మాయిలు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. అది వాళ్ళు పట్టుదల అనమాట, అంటే సాధించాలి, రాణించాలి, ఈ లక్షణాలు. సో వీళ్ళకి ఖచ్చితంగా వృశ్చిక రాశి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ధనభావం అనేది వీళ్ళకి కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు అన్ని బాధల నుంచి తట్టుకున్నాక వీళ్ళు స్టార్ట్ అవుతుంది, లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే 40 నుంచి మొదలవుతుంది లైఫ్ అనుకోవచ్చండి, 35-40 నుంచి మొదలవుతుంది. కొంతమంది చిన్నప్పటి నుంచే మొదలవుతుంది కానీ వాళ్ళకి అవగాహన వచ్చినప్పటికీ ఆగిపోతుంది. కొంతమంది చిన్నప్పటి నుంచి తెలియకుండానే వాళ్ళు తులారాశి వాళ్ళు చిన్నప్పుడు 16-17 ఏళ్ళ నుంచి సంపాదిస్తుంటారు. మనం చాలా మంది సినిమాలో చిన్న చిన్న ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూస్తాం, వాళ్ళు చిన్నప్పుడు బాగా డబ్బు సంపాదిస్తుంటారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆఫర్లు ఉండవు. కరెక్ట్. అలాగే చిన్నప్పుడు వీళ్ళు మ్యూజిక్ తో వాటిలో డాన్స్ కాంపిటీషన్ లో నెంబర్ 1 స్థాయికి వచ్చి పెద్ద అయిన తర్వాత ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళడానికి కష్టపడుతుంటారు కెరియర్ పరంగా. ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమందికి చిన్నప్పుడు అయిపోతాయి, కొంతమంది తర్వాత అవుతాయి. దీనికి కూడా లగ్నం వల్ల వీళ్ళు అలా ముందు వెనక. కానీ ఒక 40 years తర్వాత అన్ని దెబ్బలు తిన్నాక ఏవి నేర్చుకోవాలి, ఇలా చేయకూడదు, ఇలా బతకూడదు అని చెప్పి నేర్చుకుని అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అందుకే మరి ఇప్పుడు ఇక్కడ శుక్రుడు చేసేది ఏముంది, ఇక్కడ వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇవ్వడమే ఆయన ఇచ్చింది. అంటే వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ తిండికి బట్టకి లోటు లేకుండా కాపాడమే శుక్రుడు యొక్క అనుగ్రహం. ఖచ్చితంగా అది జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకైనా తులారాశి వాళ్ళకైనా తిండికి బట్టకి లోటు లేకుండా ఎక్కడున్నా రాజులాగా రాణిలా బతుకుతారు. ఇది వీళ్ళ రాజ్యం. అమేజింగ్. అయితే ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను, వృషభ రాశి వారికి లేకపోతే తులా రాశి వాళ్ళకి ఏ లగ్నం పడితే గనక చాలా బాగా కలిసి వస్తుందని అనుకోవచ్చండి? తులా రాశి వాళ్ళకి ఏ లగ్నం అంటే ఖచ్చితంగా వీళ్ళకి మకర లగ్నం, మీన లగ్నం బాగా పనిచేస్తాయి. ఇక వృషభ రాశి వాళ్ళకి కన్యా లగ్నము, తర్వాత వీళ్ళకి కర్కాటక లగ్నం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కర్కాటక లగ్నంలో రియలైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ పని చేస్తే నేను నష్టపోతాను, ఈ పని చేస్తే నేను గెలుస్తాను అనే రియలైజేషన్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు తొందరగా రిలీజ్ అవుతుంటారు. అందుకని బాగా ఈ 2 లగ్నాలు కనుక ఒకవేళ పడితే సూపర్ పని. అయితే ఈ లగ్నాలు పనిచేస్తే కాదు, లగ్నాలకి పాపగ్రహం, శుభగ్రహం ఈ 2 కంపల్సరీ చూసుకోవాలి. నేను బేసిక్ గా అడుగుతున్నాను, జస్ట్ బేసిక్ గా ఏ లగ్నాలు అయితే బాగుంటుందని. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఈ 2 రాశుల వాళ్ళకి అన్ని విధాలా బాగుండాలి, లగ్జరియస్ లైఫ్ కావాలనే కదా ఎవరైనా కోరుకునేది. అంటే సుఖవంతమైనటువంటి ఒక మంచి ఇల్లు, చక్కటి భార్యో భర్తో, మంచి పిల్లలు, ఇట్లా తిండికి మీరు అన్నట్టుగా లోటు లేకుండా ఎలాగో గడుస్తున్నారు. కానీ మేము కష్టపడుతున్నామండి అని చెప్పే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎటువంటి ఆరాధన ఖచ్చితంగా చేయాలి? ఖచ్చితంగా చేయవలసిన ఆరాధన దుర్గమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన. ఎప్పుడు కొన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటే వీళ్ళకి, అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని వస్తాయి. ఇప్పుడు అమ్మాయి కదా 4 పెట్టగలదు, 4 తిట్టగలదు, 4 ఇవ్వగలుగుతుంది. ఆవిడని గట్టిగా పట్టుకోవాలి వీళ్ళు. ఎందుకంటే శుక్రుడు ఒక అనుగ్రహం, తత్వం అన్ని కావాలి అంటే అమ్మవారి ఒక అనుగ్రహం పూర్తిగా పరిపూర్ణంగా ఉండాలి. ఉంటే ఖచ్చితంగా శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి. సో ఇట్లా దుర్గమ్మ అంటే మరి నిమ్మకాయ దీపారాధన ఇట్లా రకరకాలు చెప్తారు కదా, మీరైతే ఏం చెప్తారు? దుర్గమ్మవారి ఆరాధన అనేది మన ఇష్టం అన్న. ఇప్పుడు నిమ్మకాయ దీపారాధన అనేది కొంచెం ఒక విధంగా ఏంటంటే అది తాంత్రిక సంబంధించింది. ఇప్పుడు రాహు కాలంలో టైంలో మన రాహు దశ నడుస్తుంది,
లేదా రాహుకి ఇబ్బంది పీడం పడతాం అంటే దానికి పెడతాం. ఓకే. ఇప్పుడు అమ్మవారి ఆధార అంటే ఇది సాత్వికమైన గుణం. సాత్విక గుణం అంటే చక్కగా అమ్మవారికి ఉమ్. ప్రతిరోజు దుర్గా అమ్మవారికి దుర్గా మంత్రం గాని, దుర్గా కవచం గాని, ఉమ్. దుర్గా సప్తశ్లోకి గాని ఉమ్. పారాయణ చేయడం అంతే. చక్కగా ఉమ్. చేసుకొని బయటికి వెళ్తే అన్ని విజయవంతంగా సాగుతాయి ఉంటాయి. ఆమె. అంటే కొంచెం అంటే అమ్మవారిని ఎలాగైనా పలకచ్చు. ఉమ్. అమ్మ అని పిలవచ్చు, లేకపోతే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని గట్టిగా అరవచ్చు మనం. ఉమ్. గట్టిగా అరిచే తత్వం కంటే నిదానంగా మాట్లాడమే శుక్రుడు ఇష్టపడతాడు. ఇష్టం. అంటే శుక్రుడు ఒక తత్వం ఏంటి? ప్రేమగా కోమలత్వమా? మాట్లాడడం, ఉమ్. చాలా ప్రేమగా మాట్లాడడం. ఒకవేళ వాళ్ళ వల్ల బాధింపబడుతున్నా సరే అది మేము బాధింపబడుతున్నాం నిదానంగా చెప్పడము, ఉమ్. నిదానంగా ఉండడము ఎక్కువ ఇష్టపడతారు. ఉమ్. సో అందుకని ఖచ్చితంగా అమ్మవారిని సాత్వికంగానే ఆరాధించాలి. Beautiful. వీళ్ళకి మంచి విజయాలు సాధిస్తారు వీళ్ళు. దుర్గా ద్వాత్రించిన నామాలు కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంది. సో అవి కూడా ఈజీ కాబట్టి అవైనా చేసుకోవచ్చు. ఏది వచ్చినా ఏది రాకపోయినా అమ్మ దుర్గా, తల్లి దుర్గా అన్నా కూడా ఉమ్. ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. చక్కగా. అది. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇట్లా గురువుకి సంబంధించిన 2 రాశులు ధనస్సు మీనం ఎలా ఉంటుంది వీరికి, ఈ 2 రాశుల వాళ్ళు ఎలా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తే వింటా. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.